నూనె అలాగే నెయ్యి అయితే వేసుకున్నాను. కావాలంటే మొత్తం నెయ్యితో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం నూనెతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గు, అనాస పువ్వు, యాలక్కాయలు ఇలా కొన్ని గరం మసాలా ఐటమ్స్ అంటే లవంగాలు, మిరియాలు ఇలా కొన్ని వేసేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ చిలుకల్ని వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. షాజీరా వేస్తున్నాను. షాజీరా ఉంటే వేసుకోండి, లేదంటే జీలకర్ర వేసుకోండి. షాజీరా ఉంటే ఫ్లేవర్ టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అంతా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్లోకి లేదా లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. బాగా పండిన టొమాటోలు ఒక 4-5 అయితే కట్ చేసి వేసుకున్నాను. మెయిన్ వచ్చేసి టొమాటోలనండి. రెసిపీ ఏంటో తెలిసిపోయింది అనుకుంటున్నాను. పసుపు అలాగే కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడరు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ నేను ఇంట్లోనే వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాను. అలా చేసుకున్నది వేసుకుంటే రెసిపీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఇలా మూత క్లోజ్ చేసుకొని ఈ టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా మగ్గించుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ బియ్యం అయితే కడిగి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇలా బాగా మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు ఈ పోపులో బియ్యాన్ని మగ్గించుకున్నామంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా నీళ్ళు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. నీళ్ళు మనం బియ్యం తీసుకున్న క్వాంటిటీ పట్టినండి. కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు 3 గ్లాసుల బియ్యం తీసుకున్నామంటే 5.5 గ్లాసుల నీళ్ళు వేసేసుకోవాలి. ఇలా అన్నం బాగా ఉడుకుపట్టిన తర్వాతనే మూత క్లోజ్ చేసుకున్నామంటే కుక్కర్ మూత పెట్టామంటే చాలా బాగా వస్తుంది. అలాగే ఒకే విజిల్కి ఉడికేస్తుంది అన్నము. ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర తురుము అయితే వేసాను. టేస్ట్ చూసి ఉప్పు ఏమైనా పడేటట్టుంటే ఉప్పు వేసుకొని మిక్స్ చేసి ఇలా మూత అయితే పెట్టేసుకోండి. ఒక్క విజిల్కే చూసారు కదా ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చింది. ఇక్కడ పిల్లలకి స్కూల్కి లేట్ అవుతుంది అనేసి నేనైతే వేడివేడిగా ఇప్పుడే బాక్స్లకు అయితే సర్వ్ చేయాలి. అందుకే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అదే చల్లన్న తర్వాత అయితే చక్కగా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే పెట్టేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మార్నింగ్ చేయడానికి ఏదైనా ప్లాన్ చేసుకోలేదు అనుకుంటే ఇదైతే అప్పటికప్పుడు 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. నచ్చితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్.